గుడ్ మార్నింగ్ అండి. మనం లాస్ట్ వీడియోలో ఈ ఐబీఎస్ క్లర్క్ లో ప్రీవియస్ పేపర్ లో ఉన్న 5 మార్క్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం 1 మార్క్ సమ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దామండి. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదండి మీకు, మన అథమెటిక్ స్ట్రాటజీలోనే ఇక్కడ మీరు ఏంటంటే 5 మార్క్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, 1 మార్క్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒకసారి చూసుకోండి ఒకసారి, అంటే కొత్తగా ఎవరైనా వీడియో చూస్తే కనుక. సో మనకి 1 మార్క్ సమ్స్ లో ప్రాబ్లం ఏంటంటే ఒక సమ్ నేర్చుకుంటే ఇంకో సమ్కి అప్లై అవ్వచ్చు, అప్లై అయిపోవచ్చు. కాకపోతే ఏంటంటే కనుక మొత్తం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే కనుక ఇలాంటి నెంబర్ ఆఫ్ సమ్స్ ఎక్కువ చేస్తే అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడమ్మా, ఇన్ మార్చ్ 2019 ఇక్కడ ఏమన్నాడమ్మా, వీడి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయంటే 17,500 ఉన్నాయి. ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 20% ఎవ్రీ ఇయర్ అని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం ఎంత పెరిగిందని చెప్పాడంటే 20% పెరిగిందండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ అంటే స్టార్టింగ్ ఆఫ్ మార్చ్ అని చెప్పాడు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎండింగ్ మార్చ్కి ఒకలాగా రావచ్చు ఆన్సర్, స్టార్టింగ్ మార్చ్కి ఒకలా రావచ్చు. తర్వాత ఏమన్నాడమ్మా, ఇఫ్ మ్యాన్ స్పెండ్ 60% ఆఫ్ ది టోటల్ అమౌంట్ ఇన్ 2021 అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే స్టార్టింగ్ లోనేమో 17,500 ఉంది, ఆ తర్వాత ప్రతి సంవత్సరం 20% పెరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక 2 years అయిపోయిన తర్వాత అంటే ఎంత అంటే 21కి వచ్చేటప్పటికి 60% వాడు ఖర్చు పెడుతున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడంటే ఫైండ్ ది టోటల్ అమౌంట్ ఆఫ్ మ్యాన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మార్చ్ 2021 అన్నాడు. ఈ సమ్ చాలా ఈజీగా చేయొచ్చండి. ఫస్ట్ ఇక్కడ క్లారిటీ పట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఎంత ఉందో చూసుకోండి, 17,500. ఎప్పుడంటే ఇది 2019లో. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఎంత పెరుగుతుందో చూసుకోండి ఒకసారి. ప్రతి సంవత్సరం ఎంత పెరుగుతుందో మనకి 20% పెరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే 20% పెరుగుతుంది అంటే కనుక దాని అర్థం ఏంటంటే 120%. ఎందుకంటే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. ఆల్రెడీ మనకి ఈ వీడియోలో మనకి పర్సంటేజ్ వీడియోలో కూడా తెలుసు కదండి, దీని వాల్యూ ఎంత అంటే కనుక 6/5. ఎలా వచ్చిందంటే కనుక 20% వాల్యూ ఎంత అంటే మనకి 1/5, ముందర 1 ఉంది కాబట్టి 1/5 అంటే 6/5 అన్న ఒకటే. అంటే సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే పక్కన 6/5 అని రాయండి. అలా ఎన్ని ఇయర్స్ అన్నాడమ్మా, 2 years అన్నాడు కాబట్టి 6/5 2 times వేయండి. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే 100 ఉంది కాబట్టి తర్వాత లాస్ట్ లో ఏమన్నాడు, మొత్తం కనిపెట్టేసి మళ్ళీ చేయక్కర్లేదు, సింపుల్ గా ఏంటంటే 60% ఖర్చు పెడుతున్నాడు అన్నాడు. 60% ఖర్చు పెడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి, మనకి 40% ఉందనే కదా. సో అక్కడ మనకి ఏంటంటే కనుక 40/100 వేసుకోండి. ఇక్కడ మన డౌట్ ఏంటంటే ఇది 2/5 అని కూడా రాయించండి. ఇలా ఎందుకు రాశానంటే ఈ 0000 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 17,500 తీసుకున్నారు, ప్రతి సంవత్సరం 20% అన్నాడు. 20% పెంచారంటే 120% వస్తుంది. అదే 20% తగ్గింది అన్నాడు అనుకోండి 80% అని తీసుకోండి, అప్పుడు 4/5 అని వేస్తాం. ఇక 2 years అన్నాడు కాబట్టి 6/5 2 times వేద్దాం. తర్వాత లాస్ట్ లో ఏం చేశాడమ్మా, 60% ఖర్చు పెడుతున్నాడు అంటే 40% ఉందని అర్థం. సో ఇక్కడ మనకి 40/100 రాసుకోవచ్చు, లేదా 2/5 అని కూడా రాసుకోవచ్చు. తర్వాత మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ డైరెక్ట్ గా చేసేచ్చు. మనకి చూడండి 0000 క్యాన్సిల్ చేసాం. ఆ తర్వాత ఇక్కడ 5 into 5 ఎంత మనకి 25. ఆ 25 దీంట్లో ఎన్ని టైమ్స్ అంటే కనుక మనకి 7 times పోతుంది. ఇంక మిగిలిపోయింది అంటే లాస్ట్ 0 పక్కన పెట్టండి, ఎందుకంటే అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి. సింపుల్ గా మనం ఏం చేస్తామంటే 7 into 6 ఎంత మనకి 42. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే 6 into 4 ఎంత అంటే 24. ఈ రెండింటిని చేసేసి లాస్ట్ లో 0 వస్తే దాని ఆన్సర్ అదే. ఇక్కడ కొందకు ఒకసారి ఆన్సర్ కూడా చూసుకుంటే ఫస్ట్ ఏంటి మనకి 2 into 4 ఎంత మనకి 8. ఇక్కడ చూడండి 80 తోటి 3 స్టార్ట్ అయ్యాను. తర్వాత ఏంటంటే 4 into 4 ఎంత 16. 16 కి 4 కలిపితే ఎంత మనకి 20. సో 2 క్యారీ ఉంది. ఆ తర్వాత ఏంటంటే 4 into 2 ఎంత 8. 8 కలిపితే 0. సో ఆన్సర్ ఎంత అంటే 10,080 తన ఆన్సర్. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే 17,500 ఎందుకు తీసుకున్నాం అంటే కనుక వాడు ఇచ్చిన శాలరీ అది కాబట్టి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి 20% పెంచారు కాబట్టి 6/5 వేయాలి. ఎందుకంటే 120% వాల్యూ ఎంత అంటే 6/5 కాబట్టి. 2 years అయిపోయిన తర్వాత వాడు ఏం చేశాడు, 60% ఖర్చు పెట్టాడు, 40% ఉంది కాబట్టి 40/100 అండి. మహా అయితే ఇక్కడ మనకి స్టెప్ ఏ మారుతుంది, 2/5 అని కూడా తీసుకొచ్చండి. సో ఇలా ఎందుకు చెప్పానంటే కింద ఆన్సర్లు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. కాకపోతే అక్కడ ఏంటంటే 0, 80 అన్ని అలాగే ఉన్నాయి కాబట్టి మనకి ఛాన్స్ ఈ సమ్లో అయితే లేదు. ఓకేనా, నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్ ఏమి ఇచ్చాడంటే దీంట్లో ఫస్ట్ మనకి ఇచ్చింది రెక్టాంగులర్ కాబట్టి దీనికి ఏరియా ఫార్ములా ఏంటంటే మనకి L into B. ఆ తర్వాత ఏంటంటే కనుక పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే కనుక 2 into L plus B. నెక్స్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే L, B రెండు ఉన్నాయంటే ఏ రేషియోలో ఉన్నాయంటే కనుక 4:3 రేషియోలో ఉన్నాయని చెప్పాడు. నెక్స్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఎంత ఇచ్చాడంటే కనుక 300 అని చెప్పాడు. తర్వాత ఏమో B ఏమో 20% తగ్గిపోయిందని చెప్పాడు, L ఏమో 10% పెరిగిందని చెప్పాడు. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే న్యూ పెరిమీటర్ ఎంత అని అడుగుతున్నాడు అండి. ఇలాంటి సమ్ ఇచ్చినట్టు ఫస్ట్ మనకి ఆల్రెడీ ఏరియా ఫార్ములా ఏంటంటే L into B కాబట్టి 4y into 3y అని తీసుకోండి ఈజ్ ఈక్వల్ టు 300. ఈ రెండు దీంట్లో ఎన్నిసార్లు పోతాయంటే 25 times పోతాయి. సో y square ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే y into y ఉంది కాబట్టి y square ఈజ్ ఈక్వల్ టు 25. అంటే y వాల్యూ ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది. సో ఇక్కడ 4 into 5 ఎంత అండి, L ఏమో 20 వచ్చింది, ఈ పాత L అండి. తర్వాత నెక్స్ట్ B ఎంత వచ్చిందంటే కనుక 15 వచ్చింది. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ అది కాదండి. ఏమన్నాడంటే కనుక L ఎంత పెరిగిందని చెప్పాడమ్మా 10% పెరిగిందని చెప్పాడు కాబట్టి
22. ఆ తర్వాత బి ఎంత తగ్గిపోయిందని చెప్పి 20% కాబట్టి 15లో 10% ఎంత అండి 1.5 తగ్గించాలి కాబట్టి 12 చేయండి. సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఇక్కడ మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి పెరిమీటర్ అడిగాడు కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 34 ఇంటూ 2 ఎంత అంటే 68. కొంచెం ఇబ్బంది పడేది ఏంటంటే దీంట్లో ఈ వాల్యూ ఎలా వచ్చిందని కొంతమంది డౌట్ ఉంటుంది చూడండి. ఎల్ ఎంత అన్నాడు అమ్మా 20 ఉంది, దానికి ఎంత పర్సెంటేజ్ పెరిగింది అన్నాడు అంటే కనుక 10% అన్నాడు. 20లో 10% ఎంత మనకి 2 కాబట్టి 22 వచ్చింది. అదే నెక్స్ట్ మనకి ఏంటంటే 15 ఇచ్చాడు కదండి, 15లో బి తగ్గిపోయింది అని చెప్పాడు. బిలో మామూలుగా ఇక్కడ ఎంత ఇచ్చాడు 15 ఇచ్చాడు కాబట్టి దాంట్లో 10% ఎంత అంటే 1.5. సో 20% ఎంత అంటే 3 కాబట్టి డైరెక్ట్ గా తీసేయండి. సో ఆన్సర్ 12. అది నెక్స్ట్ సమ్ చూడమ్మా. ఎక్స్ అండ్ వై స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ సమ్ అమౌంట్ ఆఫ్టర్ 9 months ఎక్స్ లెఫ్ట్ ది బిజినెస్ అని చెప్పాడు. 9 months తర్వాత ఎవడు వెళ్ళిపోయాడమ్మా బయటికి, ఎక్స్ అనేవాడు బయటకు వెళ్ళిపోయాడు అని చెప్పాడు. సో వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే ఒకసారి ఇయర్ అని ఇవ్వడానికి చూసుకోండి ఒకసారి. ది ప్రాఫిట్ షేర్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇన్ ది రేషియో ఆఫ్ 9:16 అని చెప్పాడు. ఫైండ్ ది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ అండ్ వై రెస్పెక్టివ్లీ అని చెప్పాడు. అడిగింది రేషియో అడిగాడు. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ సింపుల్ గా ఎలా చేయొచ్చు అంటే కనుక ఇప్పుడు మనకి దీంట్లో ఇచ్చింది ఏంటో మనకి ఫస్ట్ మనకి ఏంటంటే ఎక్స్ అండ్ వై బిజినెస్ చేశారన్నారు. 9 months తర్వాత ఎవడు వెళ్ళిపోయాడమ్మా ఎక్స్ వెళ్ళిపోయాడు కాబట్టి ఇక్కడ మీరు సింపుల్ గా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఇంకొకటి ఇచ్చాడండి. ఇక్కడ మనకి 9 months తర్వాత వెళ్ళిపోయాడని చెప్పాడు కదండి. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే జనరల్ గా మనం ఏం చేస్తాం 9, 12 అని వేస్తాం. ఎందుకంటే 9 ఇక్కడ 12 అలా అవసరం లేదండి. మీరు జస్ట్ 9 అంటే 12 అంటే దాంట్లో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది మనకి 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇలా తీసేసుకోవచ్చండి. ఎలాగంటే 3, 4 ఎందుకంటే కనుక ఫస్ట్ రోడ్ ఏమో 9 months ఉన్నాడు కాబట్టి సెకండ్ రోడ్ ఏమో మనకి 12 months ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే డైరెక్ట్ గా 3/4 అని రాసేసుకోవచ్చు. తర్వాత మనకి ఎవడెంత డబ్బులు పెట్టాడో తెలియదు కాబట్టి ఒకటి ఎక్స్ ఒకటి వై అని ఉన్నాడు కదండి. తర్వాత ప్రాఫిట్ రేషియోలు ఎలా పంచుకున్నారు 9/16 అని పంచుకున్నారండి. ఇప్పుడు మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వీళ్ళిద్దరు ఏ రేషియోలో డబ్బులు పెట్టారు. సింపుల్ గా మనం ఏం చేయొచ్చు దీంట్లో ఎన్ని టైమ్స్ అండి 3 times, దీంట్లో మనకి 4 times ఉంది. సో ఎక్స్ ఈస్ టు మనకి వై ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 3/4 అని వచ్చింది. డైరెక్ట్ గా ఆన్సర్ చేసేయచ్చు. ఒకవేళ కనుక మనకి ఇక్కడ ఇలా ఇచ్చినా సరే వాల్యూస్ ఇచ్చిన రేషియోలు మాత్రం మారవండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్ సంబంధించిన క్వశ్చన్. ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ టుగెదర్ ఏ వర్క్ ఇన్ 4 days అని చెప్పాడు. అంటే ముగ్గురు కలిపి 4 రోజుల్లో పనిచేస్తారని చెప్పాడు. తర్వాత వైల్ ఎక్స్ అండ్ వై టుగెదర్ కెన్ డూ వర్క్ ఇన్ ది సేమ్ వర్క్ ఇన్ 20/3 days అని చెప్పాడండి. ఇప్పుడు మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ అనేవాడు ఎలోన్ గా ఎన్ని డేస్ లో పనిచేస్తాడని చెప్పాడండి. ఇలాంటి చాలా సింపుల్ గా చేయొచ్చు. తర్వాత కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఎలోన్ గా చేస్తాడని అడగలేదండి, దాంట్లో 60% ఎంత అని అడుగుతున్నాడండి. అంటే ఇప్పుడు 10 days చేసాడు అనుకోండి, దాంట్లో 60% అంటే 6 days, అదే 20 days తెస్తే 12 అండి. అప్పుడు మనకి ఈ సమ్ని ఎంత ఈజీగా చేయొచ్చు అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటమ్మా ఆ 3 కలిపి ఇచ్చాడు కదండి. ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే కనుక ఎక్స్ వై టుగెదర్ ఇన్ 4 days అన్నాడు కాబట్టి మీరు ముందర ఏం చేస్తారంటే 1/4 అని తీసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇచ్చింది ఏంటమ్మా వై జెడ్ కలిపి ఎంత అన్నాడంటే 20/3 అన్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు జనరల్ గా మనం ఏం చేస్తాం ఇలా వేయాలండి. కాకపోతే సింపుల్ గా మీరు దీన్ని ఎలా చేసేయచ్చు అంటే కనుక 3/20 కింద మార్చేయండి. సో తర్వాత నెక్స్ట్ ఇచ్చింది ఏంటంటే మనకి రావాల్సింది ఏంటంటే అడిగింది ఎక్స్ గురించే కదా, ఇది స్టెప్. ఫస్ట్ మనకి ఇది కనుక్కోవాలి. ఇది మామూలుగా ఏంటంటే 20/3 ఇచ్చాడు కాబట్టి అది న్యూమరేటర్కి వెళ్తే కనుక 3/20 అవుద్ది. ఇదేమో 1/4 అయింది. ఇప్పుడు ఇది ఆ పక్కకి తీసుకెళ్ళి లేకపోతే ఇదే పక్క తీసుకెళ్ళి చేస్తాం కదంటే. సో ఇక్కడ మనకి 1/x ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం ఎల్సిఎంలు కట్టొచ్చు, లేదంటే కనుక మామూలు డైరెక్ట్ కూడా చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం 20లో రాయాలనుకోండి, పైన కింద 5తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే సింపుల్ గా మనం ఏం చేయొచ్చు అంటే 5/20 మైనస్ 3/20. సో ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అంటే కనుక రెండు డినామినేటర్లు ఈక్వల్ 5 తీసేయచ్చు కదంటే. తీసేస్తే ఎంత వచ్చిందండి మనకి 1/20 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే 10 days లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది దాని అర్థం. సో 10 days లో వర్క్ అవుతుంది. కానీ మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటి దాంట్లో 60% ఎంత అని చెప్పాడు. 10 days లో మనకి 60% ఎంత అంటే డైరెక్ట్ గా మనం 6 అని తీసేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ మనం 3/20 ఎందుకు రాసామంటే కనుక ఇది 20/3 కాబట్టి రివర్స్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఏం చేసాము మనం 1/4 ఎలా రాసామంటే 5/20 కింద లేకపోతే ఎల్సిఎం కూడా చేసుకోవచ్చండి. ఇది అనుకోండి సింపుల్ గా డైరెక్ట్ గా చెప్పొచ్చేస్తాం మనకి. సో దీన్ని ఎలా రాసామంటే 5/20 కింద రాసాం. అంటే పైన కింద మనం 5తో మల్టిప్లై చేసాం, దాంట్లో తీస్తే వచ్చిన ఆన్సర్ 2/20. సో ఆన్సర్ 1/10. దాంట్లో మనం అడిగింది 60% కాబట్టి 6 days అండి అది. నెక్స్ట్ ఇది మనకి ఇచ్చింది ఏంటంటే కనుక కాంపోనెంట్ సమ్. దాంట్లో మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి కాంపోనెంట్స్ ఇచ్చినప్పుడు ఒక సింపుల్ ఫార్ములాస్ ఉన్నాయి చెప్తాను. అది ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే మ్యాన్ ఇన్వెస్టెడ్ ది ఎక్స్ ఇన్ స్కీమ్ ఏ ఎంత పెట్టాడమ్మా 20% ఫర్ యానం అని చెప్పాడు. ఎన్ని ఇయర్స్ అని ఇచ్చాడంటే కనుక 2 years అని చెప్పాడు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పాడు, యాన్యువల్ అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు ఆల్సో హీ ఇన్వెస్టెడ్ ది సేమ్ అమౌంట్. అంటే దాని అర్థం ఏంటి ఫస్ట్ స్కీమ్ లో ఎంత డబ్బులు పెట్టారో ఇదే స్కీమ్ లో అంత డబ్బులు పెట్టారు దాని అర్థం. తర్వాత ఏంటంటే ఎట్ ది రేట్ ఆఫ్ 30% ఫర్ యానం
2 years. కాకపోతే ఇక్కడ ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పాడండి. ఓకేనండి. ఇఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ది బోత్ ది స్కీమ్స్ 896 ఇచ్చాడు, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ అన్ ఎక్స్ అని ఇచ్చాడు. ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ నేర్చుకుంటే కనుక సమ్ చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మనకు తెలియవలసింది ఏంటంటే మనకి సంవత్సరానికి 20% ఇంట్రెస్ట్ రేట్ వస్తే కనుక మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే కనుక ఇక్కడ ఎంత అవుతుందంటే సంవత్సరానికి 20% అన్నాడు కదా. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎంత అవుతుంది మనకి? సింపుల్ గా మనకి ఏంటంటే 40% అవుతుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగినప్పుడు మీరు ఏం కష్టపడక్కర్లేదు. 20% ప్లస్ 20% ప్లస్ 20/20 ఇంటూ 100 అని డైరెక్ట్ తీసుకొచ్చాను. 20 + 20 40, ఇక్కడ 400/100 అయింది కదండి, అంటే 44% వచ్చింది. అలాగా చేయొచ్చు. లేదంటే కనుక మనం సింపుల్ గా మనం ఏం చేయొచ్చు అంటే ఇలాంటి సమస్యకి కాంపౌండ్ ఇచ్చినప్పుడు 20% ఉన్నాడు కదమ్మా. సో ఇక్కడ 120 స్క్వేర్ ఎంతో తీసుకోండి. 120 స్క్వేర్ ఎంత మనకు ఆల్రెడీ తెలుసు కదండి, 144,00. ఈ 00 తీసేయండి, ఈ 1 తీసేసిన తన ఇంట్రెస్ట్ రేట్ వస్తుందండి 44%. ఇది ఎలాగన్నా నేను ఒక టేబుల్ లో చెప్తాను. సో మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎంత వచ్చిందంటే 44% వచ్చిందండి. ఆ 44% ఏమో స్కీమ్ ఏలో వచ్చింది, సారీ ఎక్స్ లో వచ్చింది, సారీ స్కీమ్ ఏలోనే వచ్చింది. ఆ తర్వాత రెండో దాంట్లో ఎంత వచ్చిందో మనకి 30% వచ్చింది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 2 years అన్నాడు. అంటే దాని అర్థం ఏంటమ్మా, ఇక్కడ 60% వచ్చింది. అంటే మనకి ఫస్ట్ దాంట్లోనేమో 60%, రెండో దాంట్లో 44% వచ్చింది. ఇక్కడ ఓన్లీ ఛాలెంజ్ ఏంటంటే ఈ వాల్యూ కనిపెట్టడమే కొద్ది కష్టం. సో ఇక్కడ మనం 60 నుంచి 44 తీస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 16%. అది ఎంత ఇచ్చాడు మనకి? 896 ఇచ్చాడు. సింపుల్ గా 896/16 అయితే దాని ఆన్సర్ అయిపోయినట్టు. సో అప్పుడు మనకి 1% ఎంత అవుతుంది, 100% ఎంత చెక్ చేస్తే సరిపోతుంది. సో మనకి 16 టేబుల్ రాపోయినా పర్లేదు, ఫస్ట్ 8 టేబుల్ కొడదాం. ఆ 8 టేబుల్ కొట్టారనుకోండి, దీంట్లో ఎన్ని టైమ్స్ అండి? 1, తర్వాత 1, తర్వాత 2. ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకో 2 కొట్టాలి కాబట్టి దీంట్లో సగం అంటే ఎంత అంటే 56. సో మనకి ఇచ్చింది ఎంత అంటే 56, 1% వచ్చింది కాబట్టి 100% ఎంత అంటే 5600 అని చేయొచ్చు. దీంట్లో ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే 20% క్యాలిక్యులేషన్ చేయడం. అదే మనకి 30% అన్నాడు అనుకోండి, మీరు సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే 130 స్క్వేర్ అంతా చూసుకోండి, ఎంత అండి? 169,00. ఈ 00 తీసేయండి, 1 తీసేయండి, అదే ఆన్సర్. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో మీకు 8% ఎలా చేయాలి, 9% ఎలా చేయాలి నేను చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది 2 articles ఆర్ ఈక్వల్ అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ 100% అయితే రెండోది కూడా 100%. ఆర్టికల్ ఎక్స్ సోల్డ్ ఎట్ ది ప్రాఫిట్ ఆఫ్ 20% అని చెప్పాడు. తర్వాత ఏంటంటే రెండోది మాత్రం ఎంత లాస్ కమ్మేసుకున్నాడు అంటే 30% లాస్ కమ్మేసని చెప్పాడు. ఇక్కడ ఓవరాల్ గా వచ్చిన డబ్బులు ఎంత అంటే ఇక్కడ 50 రూపీస్ వచ్చిందండి. కాకపోతే ఏంటంటే లాసే వచ్చింది ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే ఒకవేళ కనుక మనకి ఫర్ రిసీవ్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 40% ఆర్టికల్ వై షుడ్ బి ఎంత ప్రైస్ కమ్మాలని అడుగుతున్నాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సమస్యకు ఆల్రెడీ మనకి సేమ్ కాస్ట్ ప్రైస్ అని ఒక వీడియో కూడా చేసాను, చూడండి ఒకసారి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే కనుక ఒకటి 100% తీసుకుందాం అనుకోండి, రెండోది కూడా 100%, లేదా 100 రూపీస్ అని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి జరిగింది ఏంటంటే కనుక ఫస్ట్ దాంట్లో జరిగింది ఎంత మనకి 20% ప్రాఫిట్ అన్నాడంటే ఈ 20 రూపీస్ వచ్చినట్టు. రెండో దాంట్లో 30% లాస్ అన్నాడు కదండి, అంటే 30 రూపీస్ పోయినట్టు. అంటే ఓవరాల్ గా ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 20 రూపీస్ వచ్చినా అక్కడ 30 రూపీస్ పోయినాయి. ఎంతకి? 200కి. సో 200కి మనకి పోయింది ఎంత? మనకి 10 రూపీస్ పోయినాయి. ఎంతకి? 200కి. అంటే మొత్తం ఓవరాల్ గా వచ్చిన లాస్ ఎంత అంటే ఇడికి 5% వచ్చినట్టు. సో ఇక్కడ మనకి 5% ఈజ్ ఈక్వల్ ఇచ్చిన వాల్యూ ఎంత? మనకి ఇక్కడ 50 ఇచ్చాడు. సో ఇక్కడ అంటే దాని అర్థం ఏంటి? 1%కి ఎంత తీసుకోవాలంటే కనుక మనం ఎంత తీసుకుంటాం? 1%కి 5 దీంట్లో క్యాన్సిల్ చేస్తే 10 వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే కనుక మొత్తం 1% మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక ఇది వచ్చిందండి. ఇప్పుడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ అంటే దీని గురించి అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీంట్లో చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మనం 500 తీసుకోవాలండి. ఎందుకంటే మొత్తం కలిపితే 100% అని తీసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే 500, ఎందుకంటే సగం సగం. ఇక్కడ మామూలుగా ఎంత? 1% ఈక్వల్ 1000 వచ్చింది కాబట్టి ఇక్కడ మనం దాంట్లో సగం అంతా 500 తీసుకున్నాం. వాడు అడిగిన క్వశ్చన్ 40% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలని అడిగాడు. ఇక్కడ మనకు ప్రాసెస్ ప్రకారం అయితే కనుక 140/100 అని వేస్తాం. సో 0000 క్యాన్సిల్ చేస్తాం. 14 × 5 ఎంత అంటే 70, పక్కన 0 ఇస్తే 700 అండి. అదే మనకి ఫస్ట్ అడిగాడు అనుకోండి, అప్పుడు కూడా సేమ్ అంతే, ఈ 50% తీసుకుని అప్పుడు కూడా అలాగే సమ్. అంటే దీనికి ఏంటమ్మా, దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఒక 500 కొన్నాడు, ఇక్కడ ఒక 500 కొన్నాడు, మనం తీసుకుందాం అంతే సమ్ని. ఎందుకంటే కనుక 50% లాస్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది 2 పాజిటివ్ నెంబర్స్ ఇస్ 2 అని చెప్పాడు. అంటే 2 పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, ఉదాహరణ నుంచి ఒకటి తీసేస్తే 2 వచ్చింది. ఇక్కడ ఏమన్నాడమ్మా, 50% ఆఫ్ ది బిగ్గర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు అంతే ఇంపార్టెంట్. ఇక్కడ 60% ఆఫ్ ది స్మాలర్ నెంబర్ అంటే ఫైన్ ది బిగ్గెస్ట్ నెంబర్ అడగచ్చు, స్మాలెస్ట్ నెంబర్ అడగచ్చు, ఏదైనా అడగచ్చు. సింపుల్ గా ఎలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ మనం ఏ అనుకున్నాం అనుకోండి, దాంట్లో 50% అన్నాడు. ఆల్రెడీ 50% వాల్యూ మన అందరికీ తెలుసు కదండి, ఎంత? 1/2. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు మనకి, ఈజ్ ఈక్వల్ టు ది 60% అని చెప్పాడు. 60% వాల్యూ ఎంత మనకి? 3/5. అది బి అనుకుందాం. ఓకేనండి, ఈ స్టెప్ అర్థమైంది కదా. లేకపోతే మీరు ఎలా కూడా రాసుకోవచ్చు, 50% 60% కూడా రాసుకోవచ్చు. ఇది 1/2 ఇది మార్చాం.
అప్పుడు మనకి ఏంటంటే జస్ట్ ఏంటంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఇది చూడండి ఇటు అటు వెళ్ళింది అనుకోండి మనకి 6 వస్తుంది, ఇదేమో 5 పార్ట్స్ వస్తుంది అంతే, ఇంకేం అవసరం లేదండి. సింపుల్ గా మీకు ఏమి ఇచ్చాడు, రెండింటికి మధ్య డిఫరెన్స్ అంత ఇచ్చాడు 2 ఇచ్చాడు కాబట్టి అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ 6 పార్ట్స్ ఇది 5 పార్ట్స్ అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు కాబట్టి మన 6 పార్ట్స్ ఎంత అవుద్ది ఇంటూ 2 అంటే ఎంత అండి 12 అవుద్ది. అదే 5 పార్ట్స్ ఎంత మనకి ఇంటూ 2 వేసుకుంటే మనకి 10 అవుద్ది. అదే రెండు కలిపి అడిగాడు అనుకోండి 6 5 కలపండి 11 ఇంటూ 2 ఎంత అంటే 22 అవుద్ది. సో మళ్ళీ అడిగిన క్వశ్చన్ ఏంటంటే కానీ బిగ్గర్ నెంబర్ అడిగాడు కాబట్టి సో ఆన్సర్ ఎంత అంటే 12 అండి. నెక్స్ట్ ఆకాష్ స్పెండ్ 5% ఆఫ్ ది మంత్లీ శాలరీ ఆన్ రెంట్, తర్వాత 35% అవుట్ వికాస్కి ఇచ్చాడని చెప్పాడు. తర్వాత ఏంటంటే అవుట్ ఆఫ్ ది రిమైనింగ్, దీంట్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఎలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు రిమైనింగ్ అనేది ఇంపార్టెంట్ పాయింట్, 30% ఆన్ ఫుడ్ అండ్ రిమైనింగ్ హీ సేవ్డ్ అని చెప్పాడు. తర్వాత ఏమి ఇచ్చాడమ్మా సేవింగ్స్ కూడా ఎంత చెప్పేశాడు మనకి. ఆ సేవింగ్స్ ఎంత అని చెప్పాడంటే 25,200 అని అడిగాడు. ఈడు ఏమడుగుతాడంటే శాలరీ ఎంత అని కానీ రెంట్ మీద ఎంత ఖర్చు పెట్టాడు, వికాస్కి ఎంత ఇచ్చాడు, ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. సింపుల్ గా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినట్టు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ చూడండి డైరెక్ట్ గా ఎంత ఖర్చు పెట్టాడు అంటే 5% ఖర్చు పెట్టాడు, ఇంకో 35% కూడా ఎవరికి ఇచ్చారని చెప్పారు. అంటే ఉన్న 100% లో మనకి 40% కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి ఎంత మిగులుతుందమ్మా 60% మిగులుతుంది. ఎందుకంటే ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే వాడు క్లియర్ గా పదం ఇచ్చాడు అంటే రిమైనింగ్ అని పదం ఇచ్చాడు కాబట్టి ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే ఆ 60% లో మనం 30% కనిపెట్టాలండి. ఇక్కడ ఆల్రెడీ 2 కంప్లీట్ అయిపోయినండి, ఏది ఈ 2 మనకి కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం 60లో 30% అంటే 60లో 10% ఎంత మనకి 6, 30% ఎంత అంటే కనుక 18. ఆ 18 కూడా తీసేసిన తర్వాత ఇంకా మనకి ఎంత వస్తుందండి దీంట్లో తీస్తే కనుక 42% మిగిలింది. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే 5% వాడు ఇచ్చాడు, 35% వాడు ఇచ్చాడు, 40% అయిపోయింది. ఉన్న 100 లోంచి 40 తీసేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 60%. ఆ 60% లో 30% ఖర్చు పెట్టాను, 18 కూడా తీసాను, వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 42%. మనం దీనికి ఈక్వేట్ చేస్తే సరిపోతుంది. 25,200 డివైడెడ్ బై 42. ఇప్పుడు దీంట్లో మనకి ఏంటంటే క్యాన్సిల్ చేశారనుకోండి, దీంట్లో ఇప్పుడు మనకి ఒక ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఇది కూడా ఇబ్బంది కదా మనకి, ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతాయి కూడా చూసుకోండి. ఒకసారి కింద ఆన్సర్ చూసుకుంటే అప్పుడు ఈజీగా అవుతుంది మనకి. ఎందుకంటే కనుక కింద ఆన్సర్ చూసుకుంటే మనకి 4, 3, 7, 6 అలాగే స్టార్ట్ అయినాయి కదండి, అన్ని డిఫరెంట్ గానే ఉన్నాయి. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఇది ఎన్నిసార్లు పోతుందో క్యాన్సిల్ చేస్తే సమ్ అయిపోయినట్టేనండి. ఎందుకంటే మనకి 1% ఎంత అవుతుంది పక్కన 2 జీరోలు ఎత్తే సరిపోద్ది. సో మనకి 42 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది, లేకపోతే 6 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం, దీంట్లో 7 టైమ్స్, దీంట్లో మనకి 6 టేబుల్ ఎన్నిసార్లు అండి మనకి ఇక్కడ 4 టైమ్స్, తర్వాత 2 టైమ్స్, పక్కన 2 జీరోలు ఉన్నాయి. దీంట్లో ఎన్నిసార్లు పోతుంది మనకి 6 టైమ్స్ పోద్ది. సో ఆన్సర్ ఎంత అంటే మనకి 600 వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక మొత్తం 100% కావాలి కాబట్టి 60,000 అని చెప్పారు. అర్థమైందమ్మా 1% ఈక్వల్ టు మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 600. తర్వాత అదే క్వశ్చన్ లో మనకి దీని మీద ఎంత ఖర్చు పెట్టాడని చెప్పాడు అనుకోండి, ఇక్కడ జస్ట్ 5% క్యాలిక్యులేట్ అంటే 1% ఈక్వల్ 600 ఉంది కాబట్టి 5తో మల్టిప్లై చేయండి. అలా కాకుండా అతనికి ఎంత ఇచ్చాడని చెప్పాడు అనుకోండి ఆకాష్కి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే 600 ఇంటూ 35 వేయండి. లేకపోతే ఇంకెంత ఫుడ్ మీద ఖర్చు పెట్టాడంటే కనుక 18 ఇంటూ 6 వేయాలండి. ఓకేనండి, ఇది చేసి విధానం. ది పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై యాన్యువల్లీ 25% అన్నాడు. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఎంత పెరిగిందని చెప్పాడంటే కనుక 25% ఇచ్చాడు. తర్వాత ఎట్ ది ఎండ్ ఆఫ్ ది 3 years అని చెప్పాడు. ఎంత అయిపోయిందమ్మా 1 lakh అయిపోయిందని చెప్పాడు పాపులేషన్. ఇప్పుడు ఏమవుతున్నాడు ఫస్ట్ ఇయర్ లో ఎంత బిగినింగ్ అని చెప్పాడు. ఈ క్వశ్చన్ ఇంకోలా ఎలా ఇస్తాడంటే ఫస్ట్ ఇయర్ లోనేమో 1 lakh అయింది, తర్వాత 3 years కి ప్రతి రేటు పెరిగిందని చెప్పాడు. 3 years తర్వాత ఎంత కూడా క్వశ్చన్ అడగచ్చు. ఇక్కడ సింపుల్ గా మనకి ఫస్ట్ ఇయర్ తెలియదు కాబట్టి దాన్ని మీరు వై అనుకోండి. ఆల్రెడీ మనకి ఏంటంటే 25% పెరిగింది కాబట్టి ఇక్కడ మనం వేయవలసిన వాల్యూ ఎంత అంటే 125%. అప్పుడు మీరు దీన్ని సింపుల్ గా ఎలా తీసుకుంటారంటే 125% వాల్యూ ఎంత మనకి 5/4. ఒకసారి మనకి పర్సంటేజ్ లో ఈ వాల్యూస్ అన్ని చెప్పారు, ఒకసారి చూడండి. ఇక్కడ మనకి 3 years అన్నాడు కాబట్టి 5/4 అని ఎన్ని టైమ్స్ వేస్తాం మనం 3 టైమ్స్ వేస్తామండి. ఈజ్ ఈక్వల్ టు అది ఇచ్చింది ఎంత మనకి 1 lakh ఇచ్చాడు. ఈ స్టెప్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ మనకి తెలియదు కాబట్టి తెలియదు 25% అన్నాడు అంటే 125% ఈక్వల్ టు 5/4 కాబట్టి 3 5/4 వేసుకోండి. ఆ తర్వాత మనకి ఏంటంటే కనుక ఇంత పెద్ద క్వశ్చన్ అంటే కష్టం కాబట్టి సింపుల్ గా ఏంటంటే ఆ డబల్ జీరోని పక్కన పెడదాం, ఎందుకంటే అన్నిటికీ డబల్ జీరోలు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మనకి ఈ 5 5 5 అంటే 5 క్యూబే కదండి 125. ఆ 125 దీంట్లో ఎన్నిసార్లు పోద్దండి మనకి 8 టైమ్స్ పోద్ది. ఇక్కడ మనకి మిగిలిపోయింది ఎంత మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 4 into 4 into 4 into 8 కదా మిగిలిపోయింది. కింద ఆప్షన్ పెట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎంత అండి 64, ఎందుకంటే 4 క్యూబ్ ఉంది. 64 into 8 చేసి పక్కన జినోల్ చేసుకుంటే సరిపోద్ది. సో ఆల్రెడీ మనకి ఏంటంటే కనుక 64 ఉంది కదండి, ఇది మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే కనుక ఇది ఎంత అంటే 8 square, ఇది ఎంత అంటే 8. సో 8 క్యూబ్ ఆన్సర్ ఎంత అండి 512 పక్కన డబుల్ జీరో వేసుకుంటే సరిపోతుంది అంతే. అదే మనకి ఇక్కడ 25% తగ్గిందని చెప్పాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం 75% వాల్యూ తీసుకుంటాం. సో 75% వాల్యూ ఎంత అంటే 3/4. అలా కాకుండా ఒక సంవత్సరం 25% పెరిగింది, రెండో సంవత్సరం 35% తగ్గిందంటే పెరిగినప్పుడేమో 5/4 తగ్గినప్పుడేమో 3/4 అని వేసుకుంటాం. నెక్స్ట్ ఏ ఇన్వెస్టెడ్ 6,000, ఈ బిజినెస్ లో ఎంత పెట్టాడంటే 6,000 పెట్టాడు.
ఆఫ్టర్ 4 months అయిపోయిన తర్వాత ఎవరు జాయిన్ అయ్యారని చెప్పాడమ్మా, బి జాయిన్ అని చెప్పాడు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి నెక్స్ట్ ఇచ్చింది ఏంటంటే ఎక్స్ మోర్ అమౌంట్ దాన్ ఏ అని చెప్పాడు. తర్వాత ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ది టోటల్ ప్రాఫిట్ ఆఫ్ ది బిజినెస్ ఈస్ సంథింగ్ అని చెప్పాడు. మొత్తం ఎంత దీంట్లో బిజినెస్ లో వీడికి ఏ అనేవాడికి ఎంత ప్రాఫిట్ వచ్చిందో కూడా చెప్పేసాడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఫైండ్ ది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ అని అడగొచ్చు, లేకపోతే డిఫరెన్స్ అని కూడా అడగొచ్చు. ఇక్కడ సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే కనుక ఇక్కడ 1000 అలా తీసుకోకండి, ఎందుకంటే ఇక్కడ 6000 ఉంది కదండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో 2 zeros ఉన్నాయి, అంటే 60 తీసుకోండి. లాస్ట్ లో మనం 2 zeros యాడ్ చేయొచ్చు. అంటే సింపుల్ గా మనం చేయవలసిందంటే ఏ అనేవాడికి ఏమో 60, తర్వాత మనం బి అనేవాడు ఎన్ని డబ్బులు పెట్టాడో తెలియదు కాబట్టి వై అని తీసుకుందాం. సో క్యాపిటల్ ఎంత ఇక్కడ 60, ఇక్కడేమో మనం ఏంటంటే 6000 కి 2 zeros కట్ చేసి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏం జరిగిందమ్మా, ఇక్కడ మనకి ఫస్ట్ ఏం జరిగింది, ఆఫ్టర్ 4 months అయిపోయిన తర్వాత బి జాయిన్ హిమ్ అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటంటే బి అనేవాడు ఈ బిజినెస్ లో ఎన్నాళ్ళు ఉన్నాడంటే జస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఏ అనేవాడు ఏమో 12 months ఉన్నాడు, బి అనేవాడు ఏమో 8 months ఉన్నాడు. అంటే ఇక్కడ మన రేషియో కట్, ఎందుకంటే 1 year అన్నాడు కాబట్టి ఈ రేషియో కట్ చేశారనుకోండి మీరు, ఇక్కడ 3 times, ఇక్కడేమో 2 times అని తీసుకోండి. అంతేగాని మళ్ళీ 12/18 అని ఎక్కల ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన రేషియో అంతా మనకి ఇక్కడ రేషియో అలా ఇచ్చాడంటే మొత్తం పెట్టిందేమో 4400. దాంట్లో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడేమో ఏకి ఎంత వచ్చిందంటే 2400 వచ్చిందని చెప్పాడు. అంటే 4400లో ఏకేమో 2400, బీకేమో 2000 అని చెప్పాడండి. సో ఇక్కడ మనకి ఏంటంటే 0000 క్యాన్సిల్ అయిపోతాయి, ఇదేమో 6 times, ఇదేమో మనకి 5 times. అంటే డైరెక్ట్ గా మనం ఏం చేసుకోవచ్చు అంటే 6/5 అని వేసుకోవచ్చు అండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇది ఇక్కడ 4400 ఇచ్చాడు, దాంట్లో 2400 ఏ అంటే బి ఎంత అండి మనకి 2000 అని తీసుకోవచ్చు. 0000 క్యాన్సిల్ చేయండి, దీంట్లో 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తే వచ్చిన ఆన్సర్ 6/5. సింపుల్ గా మీరు ఇది ఏంటంటే దీంట్లో మనకి 10 times పోద్ది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేమైనా పోతే చూసుకోండి ఒకసారి. సో మనకి ఏంటంటే కనుక మొత్తం మల్టిప్లై చేయడమే కదండి, దీంట్లో మనకి మళ్ళీ 5 times, 5 into 5 ఎంత మనకి 25, 25 into 3 ఎంత అంటే 75. ఇందాక చెప్పాను కదా మనం 00 వదిలేసాం కాబట్టి ఇది వేసుకుంటే సరిపోతుంది. మీరు ఎలా నేర్చుకుంటే ఏంటంటే డైరెక్ట్ గా మనం ఈ కటింగ్ అంతా ఇక్కడ తెలియాలండి, అంతేగాని మళ్ళీ మనం వాల్యూస్ వేయాలి, అప్పుడు మనకి సమ్ ఈజీగా చేయొచ్చు. ఇదే క్వశ్చన్ లో మనకి డిఫరెన్స్ ఎంత అని అడిగాడు అనుకోండి, అక్కడ ఎంత ఉందంటే 75,000 వచ్చింది, వీడు ఎంత 6000 పెట్టాడు కాబట్టి 1500 అని చెప్తాం. లేకపోతే కలిపని కూడా అడగొచ్చు, అప్పుడు 2 యాడ్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ సమ్ ఏంటంటే ది సమ్ ఆఫ్ ది 3 numbers ఏబిసి ఎంత ఇచ్చాడమ్మా 975 అని ఇచ్చాడు. తర్వాత ఏమన్నాడు బి ఈజ్ మోర్ దాన్ ది ఏ అని చెప్పాడు. తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోండి బాగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే కనుక ఇక్కడ బి ఈజ్ మోర్ దాన్ ఏ అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి, బి అనేది ఏ కన్నా ఎక్కువ ఉండదని చెప్పాడు, ఎంత ఉంటుందో మనకు తెలియదు. తర్వాత ఏమి ఇచ్చాడమ్మా సి ఈజ్ 125 మోర్ దాన్ బి అని చెప్పాడు. అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మనకి ఏబిసి కలిపి మనకి ఎంతో క్లారిటీ ఉంది 975 అని. తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ రెండో దాంట్లో ఇచ్చిన క్లారిటీ అనేది సి అనేది బి కన్నా ఎంత ఎక్కువ ఉందో చెప్పాడు, కాకపోతే మనకి ఏ గురించి ఏ డేటా లేదు. అంటే ఇక్కడ ఎలాంటిదప్పుడు ఏంటంటే మనం అడుగుతున్న క్వశ్చన్ అంటే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ సి అన్నాడు కాబట్టి దీని ఆన్సర్ మనం కనిపెట్టలేం. సో దీని ఆన్సర్ మనకి కాంట్ బి డిటర్మైన్. రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ రెండింటికి రిలేషన్ ఉందండి, ఈ రెండింటికి సంబంధించింది ఏదైనా రిలేషన్ ఇచ్చాడు అప్పుడు సమ్ చేయగలరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే కింద ఇచ్చిన ఆప్షన్ లో కాంట్ బి డిటర్మైన్ ఇచ్చాడు అనుకోండి, మేబీ అది అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఒకసారి చెక్ చేసి మాత్రమే చూసుకోండి. కొంతమంది చూడకుండా మొత్తం సంబంధం చేస్తారండి, రాదు అది. సో అందుకే ఏంటంటే కనుక ఈ రిలేషన్ ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే బి ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఏ అన్నాడు అంతే, అంతేగాని ఎంత ఎక్కువ అంత ఎక్కువ అని తెలియదు కాబట్టి మనం చేయలేకపోతున్నాం. సో దీని ఆన్సర్ ఏంటంటే మనకి కాంట్ బి డిటర్మైన్. తర్వాత నెక్స్ట్ ఇది ది సమ్ ఆఫ్ ది 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అని చెప్పాడు. కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే తెలుసు కదండి, ఇప్పుడు మనం వరుసగా ఉన్న ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8 అలాగా. తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, మన 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ 175. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఈవెన్ నెంబర్స్ లో సెట్, తర్వాత ఆడ్ నెంబర్స్ లో సెట్, అంతేగాని ఇవన్నీ ఆర్డర్ లో ఉండాలని రూల్ ఏం లేదండి. ఇక్కడ తర్వాత ఏమి ఇచ్చాడంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే స్మాలెస్ట్ ఆడ్ నెంబర్. అంటే ఆడ్ నెంబర్ సెట్ చేసుకుంటాం కదండి, ఆ స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఎంత ఉందంటే కనుక ఇక్కడ మనకి స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ కన్నా 15 ఎక్కువ ఉందని చెప్పాడు. అది ఒకటే హింట్ అండి. ఇప్పుడు మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఎంత అడగొచ్చు, ఆడ్ నెంబర్ ఎంత అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు అని క్వశ్చన్. ఎంత ఈజీగా చేయొచ్చు అంటే ఎప్పుడైనా ఎలా సమ్ ఇచ్చాడు అనుకోండి, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఏది ఎక్కువ ఉందో చూడండి. ఏమి ఇచ్చాడు, ఇఫ్ ది స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఈజ్ 15 మోర్ దాన్ ది స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ అని చెప్పాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు దీంట్లో మనకి ఈవెన్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఇవన్నీ ఈవెన్ నెంబర్ సెట్ కింద తీసుకుందాం. ఎలా ఎందుకు తీసుకుంటున్నాం అంటే కనుక ఇక్కడ మనకి కొంచెం క్లారిటీగా ఉపయోగిస్తే కనుక ఫస్ట్ వై తీసుకుంటే నెక్స్ట్ ఎంత ఎక్కువ ఉంటుంది అంటే 2 ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ 4 ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ ఏమో 6 ఎక్కువ ఉంటుంది వైతో కంపేర్ చేస్తే. అలా కాకుండా ఈ రెండింటికి మధ్యన అన్నింటికి డిఫరెన్స్ 2 ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చిందండి ఇంకో సెట్ తీసుకున్నప్పుడు మీరు ఎక్స్ లో తీసుకుంటే సమ్ రాదండి. సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే వాడు ఏమన్నాడమ్మా జస్ట్ 3 నెంబర్లే అని చెప్పాడు, 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అని చెప్పాడు. కాబట్టి అది ఎంత అని చెప్పాడు చూడండి, ఇఫ్ ది స్మాలెస్ట్ నెంబర్. ఇప్పుడు దీంట్లో స్మాలెస్ట్ నెంబర్ అంటే ఇదండి. అదే విధంగా ఇక్కడ సెట్ తీసుకుంటాం కదండి, అక్కడ స్మాలెస్ట్ నెంబర్ దీనికన్నా 15 ఎక్కువ ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే y+15 తీసేసుకోండి. సో నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంత ఉంటుందని మనకి y+17 ఉంటుంది,
నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంత అంటే y ప్లస్ 19 ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనకి ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఈవెన్ నెంబర్ సెట్, కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్ సెట్స్ ని ఇలా తీసుకున్నాం. దీనికన్నా ఇది 15 ఎక్కువ ఉందన్నాడు కాబట్టి ఇది y కాబట్టి ఇది y ప్లస్ 15. అలా కాకుండా ఈ లాస్ట్ నెంబర్ కన్నా ఇది 15 ఎక్కువ ఉందని చెప్పాడు అనుకోండి, అప్పుడు దానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక అప్పుడు ఇక్కడ మనం y ప్లస్ 9 అని తీసుకుందామండి. సో అది చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ కలిపి ఎంత ఇచ్చాడు మనకి 175 వాడు మెన్షన్ చేశాడు ఆల్రెడీ క్వశ్చన్లో. ఇక్కడ మనకి ఏంటంటే కనుక అడుగుతుంది ఏంటంటే స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ అని అడిగాడు. స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ అంటే ఇదే కదా, ఇది కావాలి అంటే y వాల్యూ కావాలి వాడికి. అప్పుడు సింపుల్ గా ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి ఒకసారి మొత్తం అన్ని కలిపేసాం అనుకోండి. ఎందుకు 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ 175 అన్నాడు కాబట్టి మొత్తం 7 వైస్ ఉంటాయి. 7y ప్లస్ తర్వాత చూడండి ఇక్కడ ఇదేమో 2 4 6 మొత్తం కలిపితే ఎంత మనకి అక్కడ 12 వచ్చింది. ఆ 12కి ఎంత కలపాలంటే కనుక 15 17 19 కలపండి. సో మనం మిడ్ నెంబర్ ని 3 పెట్టి మల్టిప్లై చేసిన 51 కాబట్టి సో వచ్చిన ఆన్సర్ ఎంత అంటే కనుక 63 ఈజ్ ఈక్వల్ టు అడిచిన వాల్యూ ఎంత 175. మళ్ళీ చెప్తున్నాను చూడండి ఈ స్టెప్. ఇక్కడ మొత్తం మనకు వయసు 7 ఉంటాయి ఎందుకంటే కనుక నెంబర్లు 7 ఉన్నాయి కాబట్టి. ఈ 63 ఎలా వచ్చిందమ్మా 2 4 6 19 17 15 మొత్తం కలిపితే 63 వచ్చింది. ఈ వాల్యూ ఎంత 175 అన్నాడు కదండి, ఇది ఆ పక్క తీసుకెళ్ళి అలాగా సమ్ చేయొచ్చు. సో మనకి ఏంటంటే 7y ఈజ్ ఈక్వల్ టు 175 మైనస్ 63 అన్నాడు అనుకోండి. సో ఆన్సర్ ఎంత అంటే కనుక 112. సింపుల్ గా 7 దీంట్లో కొడితే మనకు y వాల్యూ వస్తుంది. మళ్ళీ అడిగింది అదే క్వశ్చన్ కాబట్టి దీంట్లో చూడండి ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 1 టైం పోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక ఎంత మిగిలిపోయిందంటే 42 మిగిలిపోయింది అంటే 6. సో ఆన్సర్ ఎంత అంటే 16. అలా కాకుండా మనకి ఈ వాల్యూ ఎంత అడిగారు అనుకోండి, y వాల్యూ ఆల్రెడీ మనకి 16 వచ్చింది కదా, దాన్ని 15 కలిపితే సరిపోద్ది. లేకపోతే ఈ వాల్యూ అడిగడానికి y కి 19 కలిపితే సరిపోద్ది. ఇలాంటి క్వశ్చన్ చాలా ఎక్కువ అడుగుతుంది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ 6 years ago ది రేషియో ఆఫ్ ది, ఇక్కడ ఏమన్నాడు 6 years ago అని చెప్పాడు. ది రేషియో ఆఫ్ ది A and B ఇన్ ది రేషియో 4:1 అని చెప్పాడు. తర్వాత ఏమి ఇచ్చాడమో 2 years hence అంటే దాని అర్థం ఏంటి, ఎగో అంటేనేమో ఇక్కడ నుంచి 6 years ముందరకు వెళ్తాం, అది వెనక్కి వెళ్తాం, ఇక్కడేమో 2 years hence అని చెప్పాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే కనుక ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే కనుక 33 years అని చెప్పి ఇది రేషియో అవ్వలేదండి. ఫైండ్ ది ప్రెసెంట్ ఆఫ్ ఏ, ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ అని చెప్పాడు. అప్పుడు సింపుల్ గా ఎంత ఈజీగా చేయొచ్చు అంటే ఇక్కడ మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ చూసుకుంటే మనకి యావరేజ్ ఇచ్చాడు. ఎప్పటికి యావరేజ్ 2 years ముందర యావరేజ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా 66 years ఇచ్చాడు. సో ఇచ్చింది మనకి ఏంటంటే యావరేజ్ కాబట్టి సమ్ ఎంత అంటే కనుక 66. ఇది ఎప్పటికి 2 years తర్వాత అండి. ఇప్పుడు మనకి ఇచ్చిన రేషియో వచ్చేమో 6 years ముందరకి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మీరు కొంచెం అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ మనకి చాలా మంది చేసే మిస్టేక్ 4 years డిఫరెన్స్ తీసుకుంటారు. అలా కదండి, ఫస్ట్ 2 years ముందరకి అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు 2022 ఉందనుకోండి, 2024 కదండి నెక్స్ట్ ఇయర్, అక్కడి నుంచి అక్కడికి 2 years డిఫరెన్స్ ఉంది. ఇక్కడ నుంచి ముందరకేమో 6 years డిఫరెన్స్ ఉంది. అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందండి 8 years ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే 2 - 6 అంటే 8 years డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి 8 years కి ఇప్పుడు మనకి ఇలా ఏజ్ తగ్గించాలనుకోండి, ఏకి 8 years తగ్గుతుంది, తర్వాత బి కూడా. అంటే దీని అర్థం మీరు ఎలా చేసుకుంటారంటే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి 66 సంవత్సరాలు ఉంది ఇద్దరికి కలిపి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం ఇచ్చాడంటే కనుక ఏది 2 years ముందరని చెప్పాడు అనుకోండి, ఇప్పుడు మనకి 6 years వెనకాలంటే 8 years ఇద్దరికి తగ్గించాలి. 8 years ఇద్దరికి తగ్గిస్తే ఆన్సర్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ 50 అవుద్ది. ఎందుకంటే 8 + 8 ఎంత మనకి 16 years తగ్గించాలండి, అంటే 50 వచ్చింది. ఈ 50 ఎప్పుడు వచ్చిందని మనకి 6 years బ్యాక్. వాడు ఇచ్చిన రేషియో ఎంత మనకి 4:1. అంటే సింపుల్ గా మనకి ఏంటంటే 4:1 అంటే ఎంత కలిపితే 5 కాబట్టి 5కి 50 అయితే ఒకదానికి ఎంత అవుతుంది 40, తర్వాత 10. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి వచ్చింది చాలా మంది చేసే మిస్టేక్ అంటే ఆన్సర్ అదే పెట్టకండి. ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటంటే మనకు వచ్చింది ఏంటంటే 6 years ముందర ఏజ్ లో ఒకరికేమో 40 years వచ్చింది, ఒకరికేమో 10 years వచ్చింది. మళ్ళీ అడిగిన క్వశ్చన్ ఏంటి ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి 6 సంవత్సరాల ముందర ఒకరికి ఏజ్ 40 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఎంత అవుతుందంటే 46 years అండి అంతే. ఇక్కడ కొంచెం ఛాలెంజ్ ఏంటంటే కనుక ఈ 2 years ఇక్కడ దాకా కొంచెం ఇబ్బంది. అటు రెండు పాస్ట్లు ఇచ్చాడా అంటే మనకి ఎగో ఇచ్చాడా, 2 హెన్స్ ఇచ్చాడా, ఒకటి ఎగో ఒకటి హెన్స్ ఇచ్చాడు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనండి. ఈ తర్వాత ఏంటంటే కనుక చాలా మంది 1 mark సమ్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ 1 mark సమ్స్ మనం నేర్చుకునే విధానం ఏంటంటే కనుక ఇప్పుడు మీరు ప్రాఫిట్ అండ్ లాస్ ఉందనుకోండి, ఒక 20 సమ్స్ నేర్చుకుంటారండి. ఆ 20 మోడల్ నేర్చుకున్న తర్వాత మనకి వెంటనే అప్లై చేస్తే క్వశ్చన్ రావండి. అదే క్వశ్చన్ నుంచి 2-3 క్వశ్చన్లు ఎలా చేయాలో నేర్చుకోవాలండి. ముందర పర్సంటేజ్ వాల్యూస్ బాగా నేర్చుకోండి, ఆ స్పీడ్ మ్యాథ్స్ కూడా బాగా నేర్చుకోండి. ఆ తర్వాత ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే కనుక మనకి ఆర్ఆర్బీ స్క్రీన్ ఆఫీసర్, ఆర్ఆర్బీ క్లర్క్ లో ఎలాగైనా ఇవ్వచ్చు పేపర్. అందరూ ఏం డిసైడ్ అవుతున్నారని సింప్లిఫికేషన్ ఎక్కువ ఎత్తాడు, అలా కాదండి. 1 mark సమ్స్ కూడా ఎక్కువ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. మీకు ఆల్రెడీ ఏంటంటే కనుక నేను ఆల్రెడీ క్వాంట్ స్ట్రాటజీ కూడా చెప్పాను. ఆ క్వాంట్ స్ట్రాటజీ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక ఫస్ట్ క్వాంట్ స్ట్రాటజీ చూసిన తర్వాత మాత్రం ఈ వీడియోస్ చూడండి. అది చూసిన తర్వాత ఆ స్పీడ్ మ్యాథ్స్ అవన్నీ కూడా చెక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక దీంట్లో పాత వీడియోస్ ఏవైతే ఉన్నాయో స్పీడ్ మ్యాథ్స్ సంబంధించి, లేకపోతే ఇంగ్లీష్ స్ట్రాటజీ ఉంది, క్వాంట్ స్ట్రాటజీ ఉంది, తర్వాత జనరల్ స్ట్రాటజీ కూడా ఉంది, అవన్నీ ఒకసారి క్లియర్ గా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.